హలో ఎవ్రీవన్. చాలా వరకు పట్టు శారీసు పళ్ళు ప్లీట్స్ పెట్టినప్పుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! సో, ఇలాంటి శారీస్‌కి కూడా మనం కొంచెం పేషెన్స్‌గా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే మనకి కూడా నీట్‌గా వస్తాయి. సో, ఫస్ట్ ప్లీట్ వచ్చేసి నేను నా బాడీ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా తీసుకొని, మిగతా ప్లీట్స్‌ని దానికి చిన్నగా తీసుకొని ఈ విధంగా ఇక్కడ పిన్‌తో సెక్యూర్ చేసేసుకుంటాను. అండ్ ఆ తర్వాత ఎంత పళ్ళు అయితే కావాలో అంతవరకు మెజర్ చేసుకొని అక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకుంటాను. తర్వాత మనం ప్లీట్స్‌ని ఈ విధంగా సగానికి పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి. ఇలా ప్లీట్ ఆనవాలు తెలుస్తుంది కదా! సో, దాన్ని బట్టి మనం ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. సగం వరకు పెట్టాను. అండ్ మిగతా సగం ఇప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో, ఇక్కడ మనం ఆల్రెడీ మెజర్ చేసుకొని పిన్ పెట్టుకున్నాం కదా! అక్కడ మనం ప్లీట్స్ ఏ సైజ్ పెట్టామో ఇక్కడ ఆనవాలు తెలుస్తుంది కదా! దాన్ని బట్టి ఒక్కొక్క ప్లీట్‌ని ఇలా నిదానంగా తీసుకుంటే మనకు ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయి. సో, ఎన్ని ప్లీట్స్ పెట్టామో అన్ని ప్లీట్స్‌ని కూడా ఇలా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. సో, కొంచెం పేషెన్స్‌గా మనం పెట్టామంటే మనం కూడా నీట్‌గా శారీని డ్రైప్ చేసేసుకోవచ్చు. ఇలాంటి లొంగలేని శారీస్‌ని కూడా ఈజీగా ఈ విధంగా మనం డ్రైప్ చేసేసుకోవచ్చు. సో, ప్లీట్స్ అన్నీ ఇక్కడ హ్యాండ్‌తో ఇలా సర్దేసుకొని ఒకసారి కావాలంటే స్ట్రెయిట్‌నర్‌తో స్ట్రెయిట్నింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, నేను ఆల్రెడీ దీని మీద డీటెయిల్‌గా ఒక లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి. బాయ్.